ఫిజిక్స్ అంటే ఒకప్పుడు రీసెర్చ్ వాజ్ ఆల్ అబౌట్ ఆటమ్స్, మాలిక్యూల్స్, గ్రావిటీ, మ్యాగ్నెటిజం. ఇది ఎక్కువ ప్రామినెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఫిజిక్స్ అంటే రీసెర్చ్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాంటమ్ మెకానిక్స్. అసలు క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి? ఒక మ్యాటర్లో మన మెటీరియల్ని తీసేసినా కొద్దీ అక్కడ పవర్ పెరుగుతుంది, అక్కడ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. అది ఆ ఎనర్జీని మీరు మైక్రోస్కోప్తో చూడలేరు. సేమ్ ఆ ఫిజిక్స్ లాగానే మెడిసిన్ ఆస్పెక్ట్లో కూడా కొంచెం స్లైడ్గా చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మెడిసిన్ అంటే ఎక్కువ సెల్యులర్ బయాలజీకి ప్రామినెన్స్ ఉండేది. అంటే చిన్న చిన్న బ్యాక్టీరియా, వైరస్ వీటికి ఎక్కువ ప్రామినెన్స్ ఉండేది. ఇప్పుడు ఆ మైక్రోబయాలజికల్ ఆస్పెక్ట్ నుంచి ఇంకా డీపర్ వేలో వెళ్తే వచ్చేదే క్వాంటమ్ హీలింగ్. ఆ క్వాంటమ్ హీలింగ్నే మనం హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని చెప్పి అంటాము. ఒకవేళ ప్రపంచం మొత్తం మెటాఫిజిక్స్ వైపు వస్తుంది అన్న మాట నిజమే అయితే ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్ కూడా హోమియోపతి వైపు వస్తుంది అన్న మాట కూడా అంతే నిజం.